అందరూ చెప్తే వింటూ నేను కూడా ఓట్స్ చాలా బావుంటుందేమో నానబెట్టుకొని తింటే హెల్తీ చాలా టేస్టీగా ఉంటుంది. హనీ అవి అనేసి నేను ఒకసారి క్యాంటీన్‌లోని ఒక ప్యాకెట్ కొని తీసుకొచ్చాననమాట. దాంట్లోకి సియా సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ తీసుకొచ్చాను. ఎందుకో నాకసలు నానబెట్టి తిన్నాను గానీ నాకస్సలు నచ్చలేదు. ఆ రోజు నుంచి ప్యాకెట్ తీసుకొని 6 మంత్స్ అయింది. కానీ ఏం చేయాలో తెలియక అందరూ అంటుంటే ఇడ్లీ బావుంటుంది, దోస బావుంటుంది, దోస కూడా ఇన్‌స్టెంట్‌గా చేసుకోవచ్చు అని అన్నారు. అందుకని ఈరోజు ఓట్స్ దోస ట్రై చేద్దామని ఓట్స్ బ్యాటర్ ప్రిపేర్ చేశాననమాట. దోసకి కాంబినేషన్‌గా పల్లీల చట్నీ చేశాను. నార్మల్‌గానే నేను సింపుల్‌గా పల్లీ చట్నీ చేస్తాను. కొంచెం చేసేసి తాలింపేసేయడమే అంతే. చాలా సింపుల్‌గా చేస్తాను. నేను కొంచెం అన్ని కూరల్లో చూస్తుంటే నేను ఎండుమిరపకాయలు, కొంచెం కారం చాలా తక్కువ క్వాంటిటీలో వేస్తాను పిల్లలు తినరనేసి. నార్మల్ దోస బ్యాటర్ లాగే అది దోస బ్యాటర్ ప్రిపేర్ చేసి 15 మినిట్స్ పక్కనుంచిన తర్వాత వేశాను. నాకు ఫస్ట్ టైం వేయడం వల్ల తెలియక నేను నార్మల్ దోస బ్యాటర్ దోస ఎలా తిప్పుతామో అలాగే తిప్పడం వల్ల అంత మంచిగా రాలేదు. నాకెందుకో అంతగా నచ్చలేదు. మీకు ఓట్స్ దోస అంటే ఇష్టమేనా? కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్